శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం వృషభ రాశి వారికి గురుడే మీ రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా ధైర్యం ఉండడము, మీరు చేసే ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము, కష్టపడి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడంలో కూడా ఈ గురుడు తోడ్పడతాడు. మీకు విశేషమైన ప్రశంసలు మీకు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. సెకండ్ భావంలో కుజుడు ఉండడం అంత మంచిది కాదు కదండి. సెకండ్ భావంలో కుజుడు చదువుని చెలగొడుతూ ఉంటాడు. కారాలు తినే ఎక్కువగా కారాలంటే ఇష్టపడుతూ ఉంటారు. అది పక్క పెడదాం. కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, 12th హౌస్ లార్డ్గా కుజుడు మీ ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధనం రాబడి కంటే ఖర్చులు అధికంగా మీకు కనిపిస్తాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ లోన్కు విదేశాలు వెళ్ళడం కోసం లోన్స్ అప్లై చేసి లోన్ ద్వారా బ్యాంకుల నుంచి లోన్ ద్వారా డబ్బులు అప్పు చేసి మీరు వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్లో కొద్దిగా శ్రద్ధ వహించాలండి. శనిదృష్టి ఉంది కదా 4th భావానికి. విద్యార్థులకి కొద్దిగా విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా రైతులకు చెప్పాలంటే రైతులకు కూడా అంత సకాలంలో పంటలు రాకపోవడమో, లేకపోతే వాళ్ళ చేతికి ధనం రావడం లేట్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆవిడకి మెడిసిన్స్ వాడే అవకాశం వస్తుంది. అయితే వృద్ధులకి కొద్దిగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే. అది కూడా కేతువు పంచమ స్థానంలో ఉండడం గొప్ప అదృష్టం. అదృష్టం అంటే ఏంటంటే మీ సంతాన యోగ సంతానక భద్రత ఎక్కువ ఉంటుంది. గురుదృష్టి, కుజదృష్టి పంచమ స్థానం ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగ్యత కలగడము, అంతేకాకుండా మీకు స్పోర్ట్స్లో కూడా బాగా రాణించే అవకాశాలు చేయడము పంచమ స్థానం. అలాగే సినిమా రంగం, కళారంగంలో అభివృద్ధికరంగా ఉండడము, వాళ్ళకి లాభాలు రావడము, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఫైనాన్స్ రంగంలోనూ కుజుడి కారకత్వంలో ఉన్నటువంటి ఈ బిజినెస్ షేర్స్లో కనుక పెట్టుకుంటే, లాంగ్ రన్ పెట్టుకుంటే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదేమైనా వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంది, చేస్తారు కూడా. అంటే వివాహ శుభకార్యాలే కాకుండా మీరు మంచి శుభకార్యాలు, ధర్మకార్యాలు, సో ఇవన్నీ మీ ఇంట్లో మంచి శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ భార్యాభర్తల యొక్క అనురాగం అద్భుతం. మీరు మీకు అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, కుజదృష్టి కూడా ఉండడం వల్ల మీకు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగంలో వృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అష్టమ స్థానంలో చెందడం వల్ల మీకు కొద్దిగా నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. ఏదేమైనా గురుడు భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే అదృష్టం మీ తోడుగా ఉంటుంది అని అర్థమైపోతుంది. అంటే మీరు ప్రయాగరాజ్లో గంగా స్నానము, త్రివేణి సంగమ స్నానాలు చేయడానికే భగవంతుడు మీకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు చెప్పచ్చు. అలాగే మీ విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో షైన్ అవ్వడము, బాగా ధనం రావడము, అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి మాత్రం బాగా కలిసి వచ్చే అంశం అండి. బంగారము, వెండి వీళ్ళకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే దశమ స్థానంలో రవి బుధ శనులు ఎంత అద్భుతంగా చూడండి. అంటే రవి బుధులకి ఖచ్చితంగా రవి బుధులు కనుక అంటే రవి బుధులు కుంభరాశిలో ఉంటే, రవి బుధులు కుంభరాశిలో ఉండడం వలన
డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. 10th భావం కర్మస్థానం ఉంటాం కదా, రవి శనులు దశమస్థానంలో రవి దిగ్బలుడైపోతాడు. రవి శనులు కలిసి ఉన్నారు. శని దశమంలో ఉంటే గంగాస్థానం చేస్తాడు కదండి, చెప్పుతూ మర్చిపోతుంటాను. శని దశమంలో స్థానంలో ఉంటే గంగా స్థానానికి ఖచ్చితంగా చేయిస్తాడు. మీకు అవకాశం ఉంది, చూడండి, ప్రయాగరాజ్ వెళ్తారేమో, త్రివేణి సంగమ స్నానం, మహాకుంభమేళలో మీరు స్నానం చేయబోతున్నారేమో. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, ఏమో ఏంటి ఇప్పుడు చేసి ఉంటారు కదా. 23 నుంచి 26 వరకు చెప్పుకుంటాం కాబట్టి 28 వరకు మీరు చేసేసారు స్థానాలు, చేస్తారు కూడా. అలాగే దశమస్థానం కనుక బుధశనుల కాంబినేషన్ ఉంటే ఎక్కువగా మీరు ఈ పాటలు పాడడము, రచయితలుగా పాటలు పాడే వాళ్ళకి రచనలు చేసి మీరు ఇవ్వడము, అంటే మీరు ఒక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందుతారనలో సందేహం లేదు. అలా కాంబినేషన్ చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉందండి. రఘుబుధుల కాంబినేషన్ కదండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, చార్ట్ అకౌంటెన్సీ, సిఏ ఇవన్నీ అంటుంటాం కదా, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శని కార్యకర్తలు ఉంటే కోల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ రంగం, ఐరన్, స్టీల్, ఇవన్నీ రంగాల్లో కూడా మీకు ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు మీకు రావడానికి, కష్టపడి చదివితే మీరు విజయం సాధించడానికి, పదోన్నతులు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్ర రాహువులు అద్భుతంగా ఉన్నారండి. పైగా బుధుడు కూడా వస్తున్నాడు 30 నుంచి, అసలు పక్క పెట్టి 20 నుంచి వస్తుంది, 28 నుంచి వస్తున్నాడు. అసలు యాక్చువల్గా శుక్రుడితో కలిసిన రాహు ఫ్లైట్ని తిప్పుతూ ఫ్లైట్లు ఎక్కిస్తూ ఉంటాడు. జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి, మీ రాశ్యాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లోనూ సక్సెస్ అయ్యే లాభాలు ఉంటాయి. శుక్ర రాహులు సినిమా రంగం, కళారంగం అంటాం కదా, కళారంగం అంటే సినిమా రంగము, టెలివిజన్ రంగం ఉంటాం కదా, వాళ్ళకి మంచి విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. అద్భుతమైన ధనయోగం బాగా ఉంటుంది. రాహు కాబట్టి మీకు ఇందాక చెప్పినట్టుగా గంగా స్నానాలు ఖచ్చితంగా చేయించడానికి అవకాశం ఉంది. ఆ పౌర్ణమి రోజు కానీ, ఇప్పుడు మాఘమాసంలో అమావాస్య వస్తుంది, అద్భుతం. మహాకుంభమేళలో అమావాస్య పూట, పైగా మహాశివరాత్రి, ఎంత అదృష్టం ఉంటే మనం వెళ్తామండి. అక్కడ కనుక చేసే స్నానాలు చేస్తే మరుజన్మ ఉండదు అంటాం కదా. విష్ణుకి ప్రీతికరమైనది, శివుడికి ప్రీతికరమైనది, అలాగే సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము మాఘమాసం. సో ఈ విధంగా ఈ మాఘమాసంలో అద్భుతంగా మీకు ఉన్నాయి. దశమస్థానము, లాభస్థానము చాలా అద్భుతంగా ఉన్నాయండి. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు. శివాభిషేకాలు చేసుకోవడం వలన, విష్ణువు ఆరాధన చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం ఏంటి, అనుకుంటాం, జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేం కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.